కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి అరాచకాలు చేసిన నాయకులందరూ చెల్లాచెదరైపోయారు. చాలా మంది హైదరాబాద్ పారిపోయారు. ఒక్కడు కూడా బయటకొచ్చి మాట్లాడేవాడు కాదు. చంద్రబాబు గారు ఎవరో ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా మా ప్రభుత్వంలో కక్ష సాధింపు రాజకీయాలు ఉండవు అని పదే పదే చెప్పడంతో ఈ వైసీపీ గజదొంగలందరూ బయటకొచ్చి రెచ్చిపోవడం స్టార్ట్ చేశారు. అవినీతి చేసిన వాళ్లను, అరాచకాలు చేసిన వాళ్లను శిక్షించకపోతే జనం ఏమనుకుంటారు అని బాబుగారు ఆలోచించి ఉంటే బాగుండేది. గత వారం రోజులుగా రెచ్చిపోతున్న వైసీపీ నాయకులు పేర్ని నాని, జోగి రమేష్, కాకాని గోవర్ధన్ రెడ్డిలు మొదట్లో భయపడి చచ్చిన వాళ్లే. ఒక్కొక్కడి మీద 3-4 కేసులు పెట్టుకుని కూడా రెచ్చిపోవడం ఆశ్చర్యమే. పేర్ని నాని విషయానికొస్తే అతన్ని అరెస్టు చేస్తారని ప్రచారం మొదలవగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు. ముందస్తు బెయిల్ తెచ్చుకొని మాత్రమే బయటికొస్తాడు. అటువంటి వాడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి నేను తప్పు చేస్తే అరెస్టు చేయమని వాగుతున్నాడు. రేషన్ బియ్యం కేసు, నకిలీ ఇళ్ల పట్టాల కేసు నెత్తిమీద పెట్టుకుని కూడా తగ్గడం లేదు. జోగి రమేష్ కూడా అంతే. అగ్రిగోల్డ్ భూముల ఆక్రమణ, బాబుగారి ఇంటి మీదకి దాడి కేసులున్నా రెచ్చిపోతున్నాడు. ఇక కాకాని అయితే మరీ బరిదెగింపు వ్యవహారమే. కార్డ్స్ మైనింగ్ కేసులో అరెస్ట్ అయి నెల్లూరు జైల్లో 2 నెలలకు పైగా ఉండి బయటకొచ్చినా బుద్ధి మారలేదు. మళ్లీ అదే నోటి దూల. జగన్ 2.0 వస్తాడంట. 2029లో జగన్దే అధికారమని కలలుగంటున్నాడు. ఈ ముగ్గురు పతితులేమి కాదు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు బాగా వెనుకేసుకున్న వాళ్లే. వీళ్లకు బాబుగారు ఏమీ చెయ్యరు అనే నమ్మకం వచ్చేసింది. అక్కడ తిరుపతిలో భూమన ఆనొగడున్నాడు. వాడు ఎంతసేపు వెంకటేశ్వర స్వామి మీద పడుతూ ఉంటాడు. బాబుగారు వాడిని కూడా వదిలేస్తున్నారు. వీళ్లందరినీ జైల్లో వేసి కుమ్మితే గాని దారికి రారు. వీళ్లను ఇలాగే రోడ్ల మీద తిరగనిస్తుంటే ప్రజల్లో ప్రభుత్వం మీద నెగటివ్ అభిప్రాయం వస్తుంది. చేతగాని ప్రభుత్వం అని అనుకుంటున్నారు. ఇప్పటికైనా బాబుగారు యాక్షన్ తీసుకోకపోతే చాలా కష్టం.